వీళ్ళందరూ నీటిలోనే పోసేసి ఉంటారు. వీడింటి స్పెషల్ గా నా పర్మిషన్ అడుగుతున్నాడు. ఒరే ఇక్కడ ఇంతమంది ఉన్నారు, ఎవ్వరు కూడా బాత్రూమ్ పర్మిషన్ అడగలేదురా, నువ్వు ఒక్కడే అడిగారా. నువ్వు ఎంత గ్రేట్ రా. అందరికైతే ఒంటికి సార్, నాకైతే రెంటికి సార్. బంగారు నీకు క్వశ్చన్ చెప్పనా? ఏంటి? మొగుడుతో రోజు గొడవ పడితే వచ్చే జన్మలో కుక్కలా పుడతారంట. అవసరమైతే ఊర కుక్కలాగానే పుడతాను కానీ నీతో గొడవ పడ్డం మాత్రం మానను. అమ్మా నాన్న నా కోసం వెతకొద్దు, నాకు ఇష్టమై పెళ్లి చేసుకున్నాను. ఇక్కడి నుంచి అలా హ్యాపీగా ఉన్నాను. మా పెళ్లి చేసిన కృష్ణ నీకు జీవితాంతం రుణపడి ఉంటాను. అవునరా కృష్ణ, నువ్వే లేకపోతే ఈరోజు మా పెళ్ళి ఇలా ఏది కాదురా. నిజంగా చెప్తున్నారా, రేపొద్దున మాకు పిల్లలు పుడితే నీ పేరే పెట్టుకుంటాను రా. దయచేసి మా అమ్మ నాన్న కానీ వీళ్ళమ్మ నాన్న కానీ ఆ కృష్ణ గారిని ఏమనొద్దు. కృష్ణగారికి అబ్బులకోట సెంటర్లో షామియానా షాప్ ఉంది. ఆ షామియానా షాప్లోని కుర్చీలను కానీ బల్లను కానీ దయచేసి ఏమి ఎరగొట్టొద్దండి. అలాగే ఆ ఇంటికి వెళ్ళి ఆ తలుపులు కూడా ఏం బద్దలు కొట్టొద్దండి. థ్యాంక్ యూ. ఇలా రూపాయి దాచుకొని పెద్ద బిల్డింగ్ కట్టి కారు ఒకటి కొనుక్కొని కోటీశ్వరని అయిపోతాను. అబ్బాయి స్కిన్ ఎంత బాగుందో, కారు అరుచుకొని కూర్చో. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా ఏం కావాలమ్మా? ఈ లిస్టులో సరుకులే ఉన్నాయి. ఇదిగమ్మా. పాత బాకీ ఎంతండి? పాతదే 6,000 అమ్మా. ఇది ఒక 1,500, 7,500 అమ్మా. పాతది కొద్ది మొత్తం రేపు ఇచ్చేస్తానండి. సర్లే అమ్మా. ఏంటన్నా రేపు పొద్దున్న ఊరేసి కాకినాడ చెక్కేస్తున్నారంటగా, ఆల్రెడీ సగం సామాను సర్దేశారంటగా. ఎరా నన్నే మోసం చేద్దాం అనుకుంటున్నావా?